హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి 30 చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ ఏఈ నికేష్పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో పర్మిషన్లకు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి 30 చోట్ల ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ ఏఈ నికేష్పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో పర్మిషన్లకు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ దాడులపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం ఏసీబీ దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎవరైతే ఇరిగేషన్ అధికారి నికేష్ కుమార్ ఇంట్లో ఏకకాలంలో ఉదయం తెల్లవారుజాము నుంచి 30 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం ఆరోపణల నేపథ్యంలో కూడా నికేష్ ఇంటిపై సోదాలు జరుగుతున్నాయి. గతంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డ నికేష్ ఆస్తులు దాదాపు 100 కోట్ల పైగా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి మరోసారి అతని నివాసంతో పాటు మరోపక్క అతని కుటుంబ సభ్యులు, బంధువులు, అతని స్నేహితుల నివాసాలను కూడా ఏకకాల సోదాలు వేస్తుంది. అది ఇప్పటివరకు ఇతనికి 3 విలాసవంతమైన నివాసాలతో పాటు ఇప్పుడు ఆర్ఎంఎస్ఎమ్మ దగ్గర ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగ్ లో 18th ఫ్లోర్ లో తన నివాసం ఉంటా ఉన్నాడు. ఆ నివాసాలు ప్రస్తుతం 2013 నుంచి 2024 మధ్య దాదాపు 150 కోట్ల మేరకు ఇతడు సంపాదించాడు. 11 సంవత్సరాల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఇతడు సస్పెండ్ ఉన్నాడు. ప్రధానంగా ఇతడు గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్ర నగర్ పరిధిలో కూడా పనిచేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున బిల్డర్స్ నుంచి డబ్బులు వసూలు చేశాడు. బఫర్ జోన్ ఉన్నటువంటి గండిపేట బఫర్ జోన్, హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో కూడా అనుమతులు ఇచ్చాడు. అనేక ప్రాజెక్టుల ఆరోపణల నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. దీనికి సంబంధించి సోదాలు సాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయి సోదాలు ముగిసే వరకు ఎంతవరకు ఆస్తులు కూడబెట్టాడు, ఏ విధంగా ఆస్తులు పెట్టి ఎవరెవరికి అక్రమ ప్రశ్నించారు, మొత్తం కూడా ఏసీబీ మరి కాసేపట్లో ఒక మీడియాకు ప్రస్తుతం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయి ఆస్తులు ఎన్ని అనేది మాత్రం వెళ్ళలోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది.